ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అనే యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే యొక్క పరిచర్య ద్వారా, గాడ్స్ ఆర్మీ మినిస్ట్రీస్ అనే ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందామని తలలు వచ్చినట్లయితే. మహాగణుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, ఇదిగో నేను ప్రభు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా నీ వాక్య ప్రకారంగా ఈ మాట మా హృదయాలలో మీరే భద్రపరచమని యేసే పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్న మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, చాలామంది అంటారు పాపము పాపము పాపం అంటారు. క్రైస్తవులు కూడా అనుకుంటారు, పాపం నేను ఎక్కడ చేస్తున్నాను, నేనేం పాపం చేయట్లేదే, అనేకమైన పుణ్యకార్యాలు చేస్తున్నాను కదా, అందరికీ మంచి చేస్తున్నాను కదా, మరి ఇంకా నేను ఎక్కడ పాపం చేస్తున్నాను అని ఎవరికి వారిగా సెల్ఫ్ జడ్జ్ చేసుకుంటారు. పాపం అంటే ఏంటి అని. పాపం అంటే దేవుని యొక్క చిత్తమును మనం ఆయన చిత్తాన్ని కాకుండా మన చిత్తాన్ని చేయటం, ఆయన ఇష్టాన్ని కాకుండా మన ఇష్టాన్ని చేయటమే మొదటిగా పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపం అవుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది కదా, మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మనం ఏమైతే పాపం చేయట్లేదని మనం మనలో అనుకుంటామో దేవుని అబద్ధికునిగా చేసేవారిగా మనం ఉంటున్నామంట. కనుక మనం అందరము కూడా ఏదో రూపాన మనం పాపం చేస్తూనే ఉన్నాం. ఉదయం లేచిన మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు కూడా ఏదో పాపము తలంపుల్లో, ఉద్దేశాలలో, మాటల్లో, చూపుల్లో రకరకాలుగా పాపాలు మనం చేస్తూనే ఉన్నాం. ఇదే పాపము. నేనేం మంచి చేస్తున్నాను కదా, పుణ్యకార్యాలే చేస్తున్నానంటే అవి సరిపోవు. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రార్థన చేయకపోవటం కూడా దేవునికి అది కూడా పాపమే అవుతుందంట. ప్రార్థన చేయకపోవటం. మనము ఎవరం కూడా నీతిమంతులం కాము. ప్రతిరోజు మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఎవ్రీడే మన అంతటిగా మనము పరిశుద్ధపరచుకోవాలి. ఎప్పుడు కూడా, ప్రతి దినము కూడా. ఎందుకంటే మన చేతుల్లో లేము. మనం ఎంత ఎక్కువగా దేవుడితో మనం గడుపుతామో అంతగా పాపానికి మనం దూరంగా ఉంటాం. ప్రార్థన ఏం చేస్తుందంటే పాపం వైపునికి వెళ్ళనివ్వదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి సమూయేలు దగ్గరికి వచ్చి మాకు రాజు కావాలి, రాజు కావాలి, రాజు కావాలని అడిగితే సమూయేలు ఆలోచిస్తున్నాడు, వద్దురా, రాజు మీకు వస్తే మీ మీద అతడు అధికారిగా ఉంటాడు, మీకు చాలా ఇబ్బందులు ఉంటాయన్నా సరే వినలేదు. సరికాదని తర్వాత ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళుగా రియలైజ్ అయ్యి సమూయేలు దగ్గరికి వస్తారు. మాకు రాజు కావాలని మేము అడిగాము. ఆ మాట వాళ్ళు ఒకవేళ అడిగినందుకు దేవుడు మాకు కీడేమైనా చేస్తాడేమో. ఆ కీడు రాకుండా యెహోవాను ప్రార్థన చేసి ఏ కీడు మాకు రాకుండా చూడు అని యెహోవాకు మొరపెట్టమని అక్కడ ఉంటున్న ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు దగ్గరికి వచ్చి మాట్లాడతారు. అప్పుడు సమూయేలు అంటాడు కదా, 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనం చూస్తే, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడు అవుదునని. ఒకవేళ మీరు చెప్పారు ఆ విజ్ఞాపన ఏమని, యెహోవాకు మొరపెట్టమని. ఒకవేళ ఆ మొరను కానీ మీ కొరకు నేను పెట్టకపోతే దేవుని యొద్ద నేను పాపం చేసిన వాడిని అవుదును అని, దేవునికి విరోధంగా పాపం చేసిన వాడు అవుదునని ఇక్కడ సమూయేలు మాట్లాడాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నా ప్రియ సహోదరి సహోదరుడా, మనల్ని ఎవరైనప్పటికీ కూడా చాలామంది అంటారు కదా, ఏమండి మా కొరకు ప్రార్థన చేయరా, మా అబ్బాయి కొరకు ప్రార్థన చేయరా, మా అమ్మాయి కొరకు ప్రార్థన చేయరా, నా కొరకు ప్రార్థన చేయరని ప్రార్థన విజ్ఞాపన అడుగుతారు, మనల్ని కోరుతారు, ప్రార్థన రిక్వెస్ట్ కోరుతారు. సరే అండి ప్రార్థన చేస్తామండి అని మనం వారి నిమిత్తంగా మన యొక్క బిజీలోనో లేదంటే ఏదైనా విషయంలో వారు చెప్పే మాటను మనం మర్చిపోయి స్కిప్ చేసి మన ప్రార్థన ముగించేసుకొని మనం పడుకుంటామో లేదా వెళ్ళిపోతాం, ఏదో చేస్తాం. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, ఎవరైతే మన విజ్ఞాపన అడిగారో, కోరారో వారి నిమిత్తంగా ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే అవుతుందంట. మనల్ని ఎవరైతే ప్రార్థన రిక్వెస్ట్ అడిగారో వారి యొక్క మనవిని మనం విని మర్చిపోతే కూడా పాపమే అవుతుందంట. మూడోదిగా మనం చూసినట్లయితే, మేలు చేయి కలిగి ఉండి కూడా ఇతరులకు మేలు చేయకపోవటం కూడా పాపమే అవుతుందంట. మనకు అన్నీ ఉన్నాయి కానీ ఎందుకులే నాకు వారి గురించి అని మనం వాళ్ళని స్కిప్ చేసేస్తుంటుంటాం. భక్తుడు అంటున్నాడు,
యాకోబు పత్రిక 4:17 కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము అంటున్నాడు. మేలు చేయాలని నీకు ఉంది, కానీ నాకెందుకు అన్నట్లుగా నువ్వు వదిలేస్తే అది కూడా పాపమే. మన దగ్గరికి ఇతరులు మేలు చేయమని ఒక రిక్వెస్ట్ కోరతారు. మనకు అన్నీ ఉంటాయి, డబ్బు ఉంటుంది, బలం ఉంటుంది, పలుకుబడి ఉంటుంది, ఆస్తి ఐశ్వర్యాలు అన్నీ ఉంటాయి, హోదా ఉంటుంది. ఎవరైనా వచ్చి అడిగితే నాకెందుకులే అని వారి గురించి కానీ మనం విచారణ చేయకపోతే అది కూడా పాపమే అవుతుందంట. 4వదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ ఆత్మ దేవునికి విరోధంగా మాట్లాడటం కూడా పాపమేనంట. యేసయ్య స్వయంగా మాట్లాడిన మాట ఇది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ నుండి 33వ వరకు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడే వానికి క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా మాట్లాడే వానికి ఈ తరమందే కానీ రాబో తరమందు కూడా వాడికి క్షమాపణ లేదంటే. చూసారా, పరిశుద్ధాత్మ దేవుని మనం చాలా ఈజీగా మాట్లాడేస్తుంటుంటాం. వారిలో భాషలు లేవండి, అది లేదండి, ఇది లేదండి అని మనము ఆ వ్యక్తిని మనం పాయింట్అవుట్ చేసి మాట్లాడేస్తుంటుంటాం. నిజంగా ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుని వరాలు కలిగిన వాడైతే మనం ఎంత పాపం చేసిన వారు అవుతాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న ప్రియ సహోదరి. కనుక ఎవరిని కూడా మనం జడ్జ్ చేయొద్దు, ఎవరిని కూడా మనం జడ్జి చేసి మాట్లాడొద్దు. మన యొక్క హృదయాలను కఠినపరుచుకోవటం కూడా పాపమే అవుతుందంట. హృదయ కాఠిన్యము పాపము. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు దేవుని మాట వినకుండా వారు తిరుగుబాటు చేశారు. కనుకనే వారు తిరుగుబాటు చేసడానికి గల కారణం ఏంటంటే వారి హృదయంలో కాఠిన్యం. హృదయ కాఠిన్యం వలన వారు ప్రభువుకి అంగీకారంగా లేకపోవటం వలన ఎవరైతే హృదయ కాఠిన్యం గలవారుగా ఉన్నారో వారందరినీ కూడా దేవుడు ఆ పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారు ఎవరిని కూడా చేర్చలేదు. కొందరు అనుకుంటారు దేవునికి నేను దగ్గరగా జీవిస్తున్నాను అనుకుంటారు. కొందరు అనుకుంటారు నేను దేవునికి దగ్గరగా జీవిస్తున్నాను అనుకుంటారు. దేవునితో నేను నిత్యము ప్రార్థనలో ఉంటున్నాను అని అనుకుంటారు. కానీ వారి యొక్క హృదయము ఎప్పుడైతే కాఠిన్యంగా మారిందో దేవుడు వారి యొక్క మొరను వినడట. కనుక హృదయ కాఠిన్యము కూడా పాపమే అవుతుంది. చివరగా మనం చూసినట్లయితే విశ్వాసము కానిది కూడా పాపమేనట. దేవుని యందు మనం అపారమైన విశ్వాసం కలిగి ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 ఉంటుంది కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని. మనకి విశ్వాసం ఉండాలి, దేవుని మీద అపారమైన విశ్వాసము కలిగి ఉండాలి. నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు చిత్తములో నేను ఏమైనా చేయగలను అని మనము అంత గొప్ప విశ్వాసంలో ప్రభు మీద ఆధారపడాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 3:8 ఉంటుంది, విశ్వాసము కానిది పాపమని చివరిలో ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:8 చివరిలో విశ్వాసము కానిది పాపమని. కాబట్టి ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరుడా, నేను పాపము చేయట్లేదు కదా అనుకోవటం కాదు. ఈ యొక్క 6 మనం ప్రతిరోజు పాపం చేస్తూనే ఉంటాం. ఈ పాపముల నుంచి మనం బయటికి రావాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం ధ్యానించినటువంటి ఈ 6 విషయాలలో మనం ఎందులో తప్పిపోతున్నామో ప్రభువా, నేను ఒకవేళ ప్రార్థన చేయకుండా ఉంటున్నానా, నీ యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నానా, లేదా చేసే స్థితి నాకు ఉంది కానీ ఇతరులకు నేను మేలు చేయకుండా ఉంటున్నానా, లేదంటే పరిశుద్ధాత్మ దేవుని నేను దుఃఖపరిచే వానిగా నేను ఉంటున్నానా, లేదా నా హృదయాన్ని కఠినపరుచుకుంటున్నానా, విశ్వాసం లేకుండా జీవిస్తున్నానా, ఈ 6 విషయాలు నేను ఎందులో తప్పిపోతున్నాను ప్రభువా, నన్ను వాటి నుంచి నువ్వు కాపాడు ప్రభు అని ప్రభువుని అడిగితే ఖచ్చితంగా మనము ఆ దేవునికి ఇష్టలుగా అవుతాం. ఏ పాపము చేయకుండా మనం జీవించగలం. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, ఈ 6 విషయాలను క్షుణ్ణంగా మీరు హృదయంలో పెట్టుకుని ప్రభు యొద్ద మీరు ప్రాధేయపడితే ఖచ్చితంగా దేవుడు మనకి అన్ని కూడా అనుగ్రహించి ఆయన కుమారుడిగా కుమార్తెగా మనలను ఆయన ఆశీర్వదిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.